ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ బోండా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. బోండాకి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ముందుగా క్యాబేజీని చాలా సన్నంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను. దీంట్లో 1/2 కప్పు వరకు పెరుగు పడుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే క్యాబేజ్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే చాలా తక్కువ ఇంచి కూడా వేసుకోవచ్చు. నేను 1 కప్పుకి కప్పు వేసేసాను క్యాబేజ్ తురుము. ఇప్పుడు చివరిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా వేసాను. దీన్ని కూడా కలిపి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కించుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వేసాను చూడండి, చక్కగా పొంగుతుంది. తినే సోడా వేసిన వెంటనే మాత్రం బోండాల్లో ఆ పిండి బోండాలు వేయకూడదు. కొద్దిసేపు నానపెడితే బోండా బాగా పొంగుతుంది. చూసారుగా చక్కగా పొంగుతున్నాయి. వీటిని 2 వైపులా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి క్యాబేజ్ వేయడం వల్ల వాటికి అవి టర్న్ అవ్వట్లేదు, లేకపోతే మామూలుగా ఏమీ కలపకుండా ఉంటే టర్న్ అయిపోతాయి. రౌండ్ షేప్ కూడా అంత ఇదిగా రావు ఇవి. ఈసారి ఉట్టి మైదా పిండితో వేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, ఎంతో చక్కగా ఫ్రై అయిపోయినాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఉంది. చూసారుగా ఎంతో మెత్తగా ఉంటాయి, కరకరలాడుతూనే ఉంది. ఈ బోండా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.